వంతపాడు ఉద్యమకారుడు మిద్దెల సందీప్ అని ఉన్నారు. అన్న ఎట్లా చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ అంటూ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ తతంగాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దొంగ దందాలని లంగ దందాలని తప్పించుకోవడంలో భాగంగానే మొన్న హరీష్ అన్నకు కావచ్చు, ఈరోజు రామన్నకు కావచ్చు డైవర్షన్ చేయడం కోసము, అంటే మీడియా డైవర్షన్ చేయడంలో చంద్రబాబు తర్వాత ఆ గూట్లకెళ్ళి వచ్చిన పక్షే కాబట్టి ఆయన తర్వాత అంత పెద్ద మొత్తంలో డైవర్షన్ చేయడంలో రేవంత్ రెడ్డి అందులో భాగంగానే మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మొన్న ఒక వారం రోజుల కింద నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ డైవర్షన్ చేయడం కోసము ఈరోజు కొత్తగా వాళ్ళు చేయనటువంటి దానికి డైవర్షన్ చేయడంలో భాగంగా ఈరోజు మొన్న హరీష్ అన్నకు రామన్నకు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఎకరానికి 30 లక్షలు ఉన్నటువంటి భూమి గ్రామీణ ప్రాంతాలలో ఇలా 10 లక్షలకు కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేదు. దీని అంతటికి కారణం ఎవరంటే అది రేవంత్ రెడ్డి, ఓన్లీ 4th బ్రదర్స్. కాబట్టి ఎట్లున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకటి మల్లాపతి. ఎట్లున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకటి మల్లాపతి. 6 గ్యారెంటీలు మటుకు ఎక్కి కూసున్నాయి, సిట్టుగిట్టు అనుకుంటూ తమాషాలు చేస్తుండ్రు. ఎట్లున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకటి మల్లాపతి. కాబట్టి ఈ ఆపద తీరాలంటే రాబోయే రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి లాంటి ఒక చీటర్ని, ఓటుకు నోటుకు దొంగని ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ప్రజలే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పబోతున్నారు. ఈ భయం పట్టుకొని దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త నాటకాన్ని తెరలేపిండు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు, సొంత చెల్లి ఫోన్ని ట్యాప్ చేయించారు, సొంత అల్లుడి ఫోన్ని ట్యాప్ చేయించారు అని చెప్పి మాట్లాడుతున్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పడతలేదు. నేనేమంటున్నా, ఒక సొంత చెల్లిని, ఒక తండ్రి నుంచి బిడ్డని విడగొట్టడంలో ముందు వరుసలో ఉన్నది రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి ట్రాప్లో పడి కవితక్క మాట్లాడుతున్నది, అది సత్యం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్ని చేయలేదు, ఈ దేశమే గర్వించేలాగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో పెట్టిండు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు ఈ విషయాలు. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపిండు. ఎట్లా చూడొచ్చు, హరీష్ రావుకి కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్తో నేను సంబంధం ఉంది. గతంలో కూడా వాళ్ళు మినిస్టర్స్గా చేశారు, కానీ ఒకరు ఐటీ మినిస్టర్గా చేశారు, ఇంకొకరు నీటిపారుదల శాఖగా చేశారు. సో ఎట్లా చూడొచ్చు, వీరికి ఏం సంబంధం ఉంది? వాళ్ళకి సంబంధం లేని విషయం కాబట్టి కదా ఈరోజు వేలాది మంది ఇలా వాళ్ళకి మద్దతుగా వచ్చారు. చెయ్యనటువంటి నేరానికి ఇలా రేవంత్ రెడ్డి తను చేస్తున్నటువంటి దొంగ పనులని, లంగ పనులని కప్పిపుచ్చుకోవడం కోసమే ఈరోజు ఒకవైపు హరీష్ అన్న మీద, ఒకవైపు రామన్న మీద. హరీష్ అన్న ఒకవైపు తెలంగాణని సస్యశ్యామలం చేయడంలో కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాటని జవదాటకుండా గోదావరి కావచ్చు, ఇటు కృష్ణా నీళ్ళని తెలంగాణ ప్రజల కాళ్ళ దగ్గర పెట్టిండు. ఒకవైపు రామన్న ఐటీ రంగంలో వేలాది మంది, లక్షలాది మంది యువతకు ఉద్యోగ కల్పనలో తను ముందు వరుసలో నిలబెట్టి ఈరోజు ప్రపంచ పటంలోనే ఒక రామన్న లాంటి నాయకుడు, ఒక యువ నాయకుడు మా రాష్ట్రానికి అవసరమని భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. కాబట్టే గట ఈరోజు ప్రజలందరూ వేలాది మందిగా, లక్షలాది మందిగా తరలి వస్తారు. ఇవాళ మధ్యాహ్నంకెల్లా ఇప్పుడు ఎంతమంది అవుతున్నారో అంతకు 10 జిల్లాల నుంచి తరలి రాబోతున్నారు రామన్నకు మద్దతుగా. అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కదా, ముందస్తు అరెస్టులు చేశారు, ఇప్పుడు కూడా అరెస్టులు జరుగుతున్నాయి. మన వెనక కూడా వెహికల్ కనిపిస్తున్నాయి. నేనేమంటున్నా, వాళ్ళ చంద్రబాబు ఇంతకు 10 నిర్బంధం పెట్టిండు, అయినా వాడిని ఇక్కడి నుంచి తంతే వాడు పోయి ఆంధ్రలో పడ్డాడు. ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఈడదంతే భీమవరం అల్లుని కాడ పడతాడు. ఇట్లాంటి అరెస్టులు మాకు కొత్త కాదు, ఇట్లాంటి నిర్బంధాలు మాకు కొత్త కాదు. ఒకవైపు విచారణ జరుగుతున్న ముఖ్యమంత్రి మాత్రం దావోస్లు అంటూ విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఎట్లా చూడవచ్చు, అంటే ఇక్కడ ఏదో డైవర్ట్ చేసే ప్రయత్నమేనా? ఎస్, అక్కడ ఆయన పర్యటనలో ఉన్నాడు. ఈయన కుర్చీకి ఎక్కడ ఎసరొస్తుందో అని మాత్రమే ఈయన డైవర్షన్ చేయడం కోసము మీడియా అటెన్షన్ మొత్తం ఇటువైపు మలపాలని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కొత్త నాటకం ఇది.